నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిఫ్ మునీర్ మరోసారి భారత్ పైన విషం చిమ్మారు. అమెరికా పర్యటనలో ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ దగ్గర అణుబాంబు ఉందనే గర్వంతో నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. అసలు మునీర్ ఎవరిని చూసి రెచ్చిపోతున్నారు? మునీర్ అమెరికాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు? దీనిపైన భారత్ రియాక్షన్ ఏంటి? గతంలో మునీర్ భారత్ పై ఎలాంటి విమర్శలు చేశారు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిఫ్ మునీర్ భారత్పై తన కుటిల బుద్ధిని మరోసారి చూపించారు. అమెరికన్ సైనిక అధికారులు, అంతర్జాతీయ రక్షణ నిపుణుల సమక్షంలో మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అణుశక్తి కలిగిన దేశమని, తమ అస్తిత్వానికి ముప్పు వస్తే అది సగం ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని ఘాటుగా చెప్పుకొచ్చారు. అమెరికా పాకిస్తాన్ సమైక్య సభలో మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది భారత్కు బెదిరింపుగా భావిస్తున్నారు. అలాగే సింధు నదీ జలాల విషయంలో మునీర్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. భారత్ సింధు నది మీద ఆనకట్టలు నిర్మిస్తే అది పాకిస్తాన్కు ముప్పుగా మారుతుందని, అలాంటి సందర్భంలో తాము 10 మిస్సైళ్లతో ఆ ఆనకట్టలను నేలమట్టం చేస్తామని బెదిరించారు. సింధు నది భారత వ్యక్తిగత ఆస్తి కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పాకిస్తాన్ ఈ ఒప్పందంపై భారత్ను విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. మునీర్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అణుదాడి బెదిరింపులు అంతర్జాతీయ నైతికతను ఉల్లంఘించే చర్య అంది. భారత్ ఇలాంటి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేసింది. సింధు నీటి ఒప్పందం అంతర్జాతీయంగా ఆమోదితమైతే భారత్ దాని నిబంధనలకు కట్టుబడి ఉందని వివరించింది. మునీర్ వ్యాఖ్యలను బాధ్యతారహితమైన అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా భారత్ అభివర్ణించింది. అమెరికాలో మునీర్ అణుబాంబు బెదిరింపులు చేయడం పాకిస్తాన్ నీచమైన రాజకీయ ఎత్తుగడగా భారత్ ఖండించింది. తమ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని, ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం పాకిస్తాన్కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చడం, ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడం పాకిస్తాన్ సైనిక వర్గాల్లో ఒత్తిడి పెంచింది. ఈ ఆపరేషన్ తర్వాత జనరల్ మునీర్ తరచూ అమెరికా పర్యటన చేస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని అమెరికా పాకిస్తాన్ సమైక్య సభలు, రక్షణ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనల వెనుక పాకిస్తాన్ వ్యూహం ఏమిటి అనేది చర్చ నడుస్తుంది. ముందుగా అమెరికా పాకిస్తాన్ సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం, అమెరికాలోని పాకిస్తానీ డయాస్పోరా మద్దతును సంపాదించడం, అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైనిక విశ్వసనీయత దెబ్బతినడంతో మునీర్ అమెరికా మద్దతుతో తమ స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా నుంచి ఆయుధాలు, సాంకేతిక సహకారం, ఆర్థిక సాయం కోసం ఈ పర్యటనలు కీలకమని చెబుతున్నారు. జనరల్ మునీర్ గతంలో కూడా భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2023లో ఒక అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కశ్మీర్ పాకిస్తాన్ కీలక భాగమని, భారత్ ఏ చిన్న దాడి చేసినా తాము సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. కశ్మీర్ విషయంలో భారత్ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లనీయం, తాము పోరాడడానికి సిద్ధమంటూ ఘాటుగా విమర్శించారు. సింధు నీటి ఒప్పందం విషయంలో భారత్ నిబంధనలు ఉల్లంఘిస్తుందని, అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతామని పలుమార్లు చెప్పుకొచ్చారు. మునీర్ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ సైనిక వ్యూహంలో మార్పు చోటు చేసుకుంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలను బలంగా ప్రదర్శించేందుకు భారత్పై ఆరోపణలను వేదిక చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చాయి. అమెరికా మద్దతుతో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోతుందనే వాదన చాలా రోజుల నుంచి ఉంది. గతంలో 1980లలో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో అమెరికా పాకిస్తాన్కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందించింది. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలను పెంచింది. 2001లో 9/11 దాడుల తర్వాత
అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ను మిత్రదేశంగా ఎంచుకుంది. ఈ సమయంలోనూ పాకిస్తాన్ ఆయుధ సహాయం, F-16 జెట్లు, ఆర్థిక సహకారం పొందింది. కానీ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు మునీర్ అమెరికా పర్యటన, అమెరికా పాకిస్తాన్ సైనిక సహకారం పెరగడం, పాకిస్తాన్కు ఆయుధ సరఫరా, సాంకేతిక సహకారం కోసం లాబీయింగ్లో భాగంగా చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైనిక విశ్వసనీయత దెబ్బతినడంతో అమెరికా మద్దతుతో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ భావిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెచ్చిపోయే వైఖరి దక్షిణాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చడం పాకిస్తాన్ సైనిక వర్గాల్లో ఒత్తిడి సృష్టిస్తోంది. ఈ ఆపరేషన్లో భారత్ రఫేల్, సుఖోయ్ 30, MiG-29 జెట్లు అత్యాధునిక టెక్నాలజీతో పాకిస్తాన్ జెట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ తమ JF-17 థండర్, F-16 జెట్లను వెనక్కి తీసుకువెళ్లడం వారి సైనిక సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో మునీర్ అమెరికా పర్యటన, అణు బెదిరింపులు, సింధు నది వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ సైనిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా చూస్తున్నారు. మునీర్ ఈ వ్యాఖ్యలను సెంటకాం వేదికపై చేయడం ద్వారా అమెరికా మద్దతును బలంగా ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సమాజంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.